హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది. సో ఈ టాపిక్ నుంచి ఈరోజు మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా వస్తే రైల్వే కోడూరు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 5 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మొత్తంగా 1,82,500 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో కలిగి ఉన్నారు. సో 2004 అండ్ 2009లో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. అంతకుముందు 1983 నుంచి 1999 వరకు కూడా ఇక్కడ టీడీపీ జెండా అనేది ఎగరేయడం జరిగింది. సో ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన తర్వాత 2012లో మొట్టమొదట ఉప ఎన్నిక అయితే జరిగింది. ఆ ఉప ఎన్నికలో ఇప్పుడు ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే 2012లోను, అదేవిధంగా 2014లోను, 2019లోను విజయం సాధించారు. సో ఇంకా టాపిక్ లో వస్తే ఇక్కడ చాలా వరకు ఈ నియోజకవర్గంలో ప్రజలు అరటి తోటలు, బొప్పాయ, మామిడి తోటలు, చీనీ తోటలతో ఎక్కువగా జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా విషయానికి వస్తే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన పోటాపోటీగా పోటీ పడనుంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి కోరమంట శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. సో కోరమంట శ్రీనివాసులు గారికి అనుకూలంగా ఉన్న విషయాలకు వస్తే ఈయన 2009 నుంచి 2019 వరకు దాదాపుగా 10 సంవత్సరాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. సో అదేసారి ఈయన 5వ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. సో ముఖ్యంగా చూస్తే మండల నాయకులతో బలంగా ఈయనకు అటాచ్మెంట్ ఉండడం కూడా ఈయన విజయానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ కేడర్లో ఎటువంటి సమస్య లేకపోవడం కూడా ఈయనకు చాలా వరకు ఉపయోగపడే విషయంగా చెప్పవచ్చు. సో అంతేకాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈసారి ఈ 2024లో ఈయన విజయానికి కొద్దిగా చాలా వరకు హెల్ప్ అయ్యే విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇంకొక విషయం చెప్పాలంటే కోరమంట శ్రీనివాస గారు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లేకపోవడం. సో ఎటువంటి విషయాల్లో కూడా కాంట్రవర్సీ అయితే అవరు. సో దాన్ని కూడా ఇది కొద్దిగా ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. సో ఇంక విషయానికి వస్తే కోరమంట శ్రీనివాస గారు స్థానికుడు. ఈయన రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందినవాడు. అది కాకుండా దాదాపుగా 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి సో ఇతనికి కొద్దిగా ప్లస్ పాయింట్ ఈ నియోజకవర్గంలో చెప్పవచ్చు. సో ఇంకా జనసేన పార్టీ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అయినటువంటి అరవ శ్రీధర్ గారికి అనుకూల విషయానికి వస్తే ఈయనకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఉమ్మడి అభ్యర్థి కావడం. సో రైల్వే కోడూరులో 2014, 2019తో పోలిస్తే 2024లో జనసేన ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో ఆ సందర్భంగానే రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేనకు టికెట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఇంకా అరవ శ్రీధర్ గారు కూడా స్థానికుడు. ఈయన ముక్కువారపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రస్తుతం సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు. సో ముక్కువారపల్లి ఓవరాల్ మండలం పరిధిలోకి వస్తుంది. ఈయన కూడా స్థానికుడే. సో ఇంకో విషయం చెప్పాలి అంటే ముక్కా రూపానంద రెడ్డి గారు. సో ఈయనకు బలమైన సపోర్ట్ గా చెప్పవచ్చు. సో ఈయన ద్వారానే ఈయనకు సీట్ వచ్చిందని దానిలో డౌటే లేదు. సో ముక్కా రూపానంద రెడ్డి గారు 2019 ఎలక్షన్ తర్వాత చాలా వరకు నియోజకవర్గంలో కానీ పార్లమెంట్ పరిధిలో కానీ చాలా సేవా కార్యక్రమాలు చేసి ఒక బలమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. సో రూపానంద రెడ్డి గారు 2019 తర్వాత చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆయన చేసిన స్వచ్ఛంద సంస్థలు కూడా ఈసారి అరవ శ్రీధర్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఉపయోగపడే విధంగా చెప్పవచ్చు. సో ముక్కా రూపానంద రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి 2024 రాజంపేట పార్లమెంట్ పరిధిని కోరారు. కాకపోతే అక్కడ బాధ్యతలు వహిస్తున్నటువంటి మిథున్ రెడ్డి స్థానంలో ఆయన టికెట్ కోరడంతో అది కుదరక దాని తర్వాత రాజంపేట ఎమ్మెల్యే స్థానాన్ని కోరారు. సో రాజంపేట ఎమ్మెల్యే స్థానం కూడా ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నారు కాబట్టి సో వైసీపీ అధిష్టానం ఆయనకు కేటాయించలేకపోవడం కారణంగా ఆయన టీడీపీలో జాయిన్ అయినారు. సో ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. సో ఈ రాజకీయ ప్రస్థానంతో ఈయన ఖచ్చితంగా వైసీపీని ఓడించాలనే ఉద్దేశంతో అరవ శ్రీధర్ గారికి అయితే అక్కడ బలంగా సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అరవ శ్రీధర్ గారికి ఉన్న సానుకూల విషయాలు ఇవి. సో ఇంకో విషయం చెప్పాలంటే అరవ శ్రీధర్ గారికి టీడీపీ మేనిఫెస్టో కానీ టీడీపీ క్యాడర్ కానీ అక్కడ సపోర్ట్ చేయడం కూడా కొద్దిగా ఇక్కడ ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. సో ఇంకో విషయం చెప్పాలంటే కోరమంట శ్రీనివాసులు గారికి అనుకూలం లేని విషయానికి వస్తే ముఖ్యంగా చెప్తే రైల్వే కోడూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి వెళ్లే దారిలో రైల్వే గేట్ ఒకటి ఉంది. సో ఆ గేట్ దాటుకొని అక్కడ స్టూడెంట్స్ కానీ 15 గ్రామాల ప్రజలు అవతలకు వెళ్ళాలి.
సో రైలు ప్రయాణించేటప్పుడు గేట్ క్లోజ్ అయినప్పుడు చాలా ట్రాఫిక్ అనేది అక్కడ ఏర్పడుతుంది. విద్యార్థులు కానీ సమయానికి కాలేజీలకు కానీ ఎగ్జామ్ సెంటర్స్ చాలా వరకు రైల్వే గేట్ అవతలే ఉన్నాయి. ఆ ఎగ్జామ్ టైం కూడా అందులేకపోవడం ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ఈయన పూర్తి చేయలేకపోవడం, దానికి కనీసం శంకుస్థాపన కూడా అంటే 2 సార్లు 3 సార్లు శంకుస్థాపన చేశారు. కాకపోతే దాన్ని పూర్తి చేయలేని విషయంలో చాలా వరకు వ్యతిరేకత అయితే ఉంది. అంతేకాకుండా చిట్వేల్ టు కోడూరు డబల్ రోడ్ ఇది చాలా వరకు ప్రజలు, ఎందుకంటే దాదాపుగా రోజుకు 100 మంది ఈ రూట్ లో ప్రయాణించడం జరుగుతుంది. దాదాపుగా 100 నుంచి 150 గ్రామాలు ఉన్నాయి రైల్వే కోడూరు టు చిట్వేల్ మండలం. సో దీనికి డబల్ రోడ్ కూడా కొంతవరకు అయింది, ఇంకా సో పూర్తిగా కాకపోవడం కూడా కొద్దిగా మైనస్ గా చెప్పవచ్చు. అంతేకాకుండా రైల్వే కోడూరు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పండ్లకు పేరు ప్రఖ్యాతి చెందిన నియోజకవర్గం. దానికి సంబంధించిన పండ్లు లైక్ మామిడి, బనానా, బొప్పాయ అంటే పరంతక ఇటువంటి కాయలను స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయకపోవడం కూడా కొద్దిగా వ్యతిరేకత ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో అరవ శ్రీధర్ గారికి అనుకూలం లేని విషయాలకు వస్తే, అరవ శ్రీధర్ గారికి ఒక పెద్ద అనుకూలం లేని విషయంగా ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే 2019లో ఇక్కడ రైల్వే కోడూరు నుంచి టీడీపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి పందగాని నరసింహప్రసాద్ గారు పెద్ద ఈయనకు మైనస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే అరవ శ్రీధర్ గారు కూడా టీడీపీలో చేరి టీడీపీ నుంచి వైసీపీలో నుంచి టీడీపీలో నుంచి జనసేనలోకి రావడం జరిగింది. సో ఇక్కడ టీడీపీకి టికెట్ కేటాయించకపోవడంతో పందగాని నరసింహప్రసాద్ గారు చాలా అసంతృప్తితో ఉన్నారు. సో అందు విషయంలోనే టీడీపీలో ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారిని జనసేనలో పార్టీ చేర్పించి మరి అక్కడ టికెట్ ఇవ్వడంతో ఈయన అసంతృప్తిని చాలా ఎక్కువగా ఉంది. సో పందగాని నరసింహప్రసాద్ గారు చెప్పాలంటే 2019లో ఆయన ఓడిపోయిన నాటి నుండి నేటి 2024 ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలోనూ యువతను ఆకర్షించి సో యువతను ఒక సైన్యంలాగా ఆయన రెడీ చేస్తున్నాడు. ఇంచుమించు 2019లోనే ఆయన 45,000 ఓట్లు కలిగి ఉన్నాడు. సో అంతకు మించి ఇప్పుడు అయితే భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ సిచ్యువేషన్ లో అరవ శ్రీధర్ గారిని ఇక్కడ తీసుకురావడంతో ఈయనకి పెద్ద మిస్టేక్ అయితే చెప్పవచ్చు. సో టోటల్ గా ఇక్కడ పందగాని నరసింహప్రసాద్ గారు ఈయనకి సపోర్ట్ చేస్తేనే రైల్వే కోడూరులో జనసేన వైసీపీకి పోటీ ఇవ్వగలుగుతుంది. లేదైతే అంత ఇదిగా లేదని అక్కడ ప్రజలు చాలా వరకు పందగాని నరసింహప్రసాద్ వర్గీయులు చాలా వరకు చెప్తున్నారు. సో ఇంకో విషయం చెప్పాలంటే పందగాని నరసింహప్రసాద్ గారిని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కార్యకర్తలు చాలా వరకు ప్రెజర్ చేస్తున్నారు. ఆయన మన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇదే విధంగా చెప్పారు, సానుకూలంగానే ఉన్నానని చెప్పారు. సో అంతలోపలే ఇప్పుడు ముందుగా ఇక్కడ యనమల భాస్కర్ గారిని ఒక వారం ముందు జనసేన పార్టీ టికెట్ కేటాయించున్నారు. సో వారం తర్వాత ఈ పందగాని నరసింహప్రసాద్ గారు అంటే యనమల భాస్కర్ గారికి టికెట్ కేటాయించారని కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. సో కాకపోతే ఇప్పుడు ఈ అసంతృప్తి అనేది భారీ స్థాయికి చేరింది. దీనికి గల రీజన్ ఏంటంటే టీడీపీలో ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారిని జనసేన పార్టీలో రూపానంద్ గారు జాయిన్ చేసి అక్కడి నుంచి టికెట్ అరవ శ్రీధర్ గారు రావడం చేయడంతో ఈ అసంతృప్తి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. సో ఇది పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ఇక్కడ ఈయనంతో సానుకూలంగా పోతే కొద్దిగా వరకు ఉపయోగపడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చెప్తే కార్యకర్తలు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే 2024 వరకు కూడా టీడీపీ ఇన్ఛార్జిగా విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆయనను తీసేసి ఇప్పుడు రూపానంద్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా క్యాడర్ లో చాలా వరకు వీక్ గా చెప్పవచ్చు. సో ఇంకా ఒక్కొక్క మండలం వారిగా చెప్తే సో మొత్తంగా 5 మండలాలు ఉన్నాయి. పెనకలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓలార్పల్లి, రైల్వే కోడూరు. సో 2009 నుంచి నేటి 2024 వరకు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఎవరైతే క్యాండిడేట్ నిలబడుతుందో సో వాళ్ళకి ఇక్కడ ఓట్లు వేయడం జరుగుతుంది. అంతకుముందు 1983 నుంచి ఇంతకుముందు చెప్పిన విధంగా 99 వరకు అయితే ఇక్కడ టీడీపీ కంచుకోటగా చెప్పవచ్చు. కాకపోతే ఈ రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున క్యాండిడేట్ ఎవరనేది పక్కన పెడితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఒకటి. సో ముఖ్యంగా చూస్తే పెనగలూరు మండలంలో వైసీపీకి బలం ఉందా, ఉమ్మడి ఎంపీ తినటువంటి జేఎస్పీకి బలం ఉందా అంటే పెనగలూరు ఒకప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఇక్కడ ఓట్ శాతం అనేది ఎక్కువగా ఉంది. సో పెనగలూరు వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. అదేవిధంగా చిట్వేల్ కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. సో పుల్లంపేటలో కూడా టీడీపీ అనేది చాలా ఇదిగా ఉంది. కాకపోతే టీడీపీలో ఇప్పుడు పందగాని నరసింహప్రసాద్ గారు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా మైనస్ గా చెప్పవచ్చు. సో ఓలార్పల్లి మండలం కూడా పందగాని నరసింహప్రసాద్ గారికి అయితే ముందు చాలా వరకు ఎక్కువగా ఉంది. సో అతన్ని టికెట్ కాదని వేరే వాళ్ళకి కేటాయించడంతో ఇది కూడా కొద్దిగా వైసీపీకి ఇదిగా ఉంది. సో రైల్వే కోడూరు మండలం మాత్రం ఇక్కడ జనసేన పార్టీకి పట్టు సాధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బలిజ ఓటర్లు ఎక్కువ ఈ రైల్వే కోడూరులో మండలంలో, రైల్వే కోడూరు నియోజకవర్గంలోనే రైల్వే కోడూరు మండలంలో చాలా వరకు బలిజ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. సో తిరుపతిలో ఎలా అయితే బలిజ ఓటర్లు డిసైడ్ చేస్తారో ఈ మండలంలో అదే విధంగా డిసైడ్ చేస్తారు.
కాకపోతే ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, ఇక్కడ జనసేన గెలుస్తుందా, సో వైసీపీకి సపోర్టా, జనసేన సపోర్ట్, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే సో బలిత ఓటర్లు చాలా వరకు 25% అంటే 3 విభాగాలుగా ఇక్కడ విభజన జరగడం అయింది. సో కొంతవరకు జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతవరకు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతవరకు పంతగాని నరసింహప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో టోటల్ గా ఈ మొత్తం రాజకీయ సమీకరణాలు చూస్తే ఈసారి 2014లో అయితే ఉమ్మడి కుటుంబంలో వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థికి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి కోరమూడి శ్రీనివాస్ గారికి కేవలం 1900 ఓట్ల మెజారిటీతోనే అప్పుడు వైఎస్ఆర్సీపీ అక్కడ విజయం సాధించింది. సో ఈసారి జనసేనకు కేడర్ పెరిగింది, అదేవిధంగా ముక్కా రూపాయలు అనేటువంటి బలమైన నాయకుడు ఉన్నాడు. సో అదేవిధంగా దీనికి మైనస్ చెప్పాలంటే కూడా పంతగాని నరసింహప్రసాద్ గారు వ్యతిరేకంగా ఉన్నారు. పొరపాటున పంతగాని నరసింహప్రసాద్ గారు కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి డిపాజిట్ అయితే కోల్పోతాడు. ఒకవేళ సానుకూలంగా ఆయన పంతగాని నరసింహప్రసాద్ గారు కానీ జనసేన అభ్యర్థికి కానీ సానుకూలం చూపించాడు అంటే ఇక్కడ చాలా వరకు టఫ్ ఫైట్ నడుస్తుంది వైసీపీకి వస్తే జనసేన పార్టీకి. సో మొత్తానికి చూస్తే ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు గెలవబోతున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీది ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వీడియోని, అక్కడ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.